శుభోదయం. అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్, ఏపీ ప్రజలకు కూడా గుడ్ న్యూస్. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రహదారుల ముఖ్య అధికారితో సమావేశం నిర్వహించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో వంపులు లేకుండా చేయండి. అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ క్లియర్ చేసి ఏప్రిల్ మే నాటికి భూసేకరణ పూర్తి చేయాలి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఖర్చు అయ్యే 25,000 కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం భరించేందుకు ముందుకు వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించారు. అంతేకాదు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో 7 జాతీయ రహదారులు కలవబోతా ఉన్నాయి. అక్కడ భారీ ఇంటర్చేంజ్లు రాబోతా ఉన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి, తర్వాత అదే విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా కొనసాగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ని 2 సార్లు క్రాస్ చేస్తుంది. ఇక పేరేచర్ల నుంచి కొండమూడు వరకు ఉండే మరో జాతీయ రహదారి, అలాగే బెంగళూరు నుంచి ముప్పవరం వరకు ఆ జగ్లక్ క్లోజ్ చేసిన జాతీయ రహదారిని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగిస్తున్నారు. ఇదొక గుడ్ న్యూస్. ఇక విజయవాడ చెన్నై జాతీయ రహదారి, ఇక విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా జబదాల్పూర్ వెళ్ళే జాతీయ రహదారి, ఇక విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళే జాతీయ రహదారి, ఇలా మొత్తం 7 జాతీయ రహదారులు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ కాబోతా ఉన్నాయి. ఆ 7 ప్రాంతాల్లో అతి పెద్ద ఇంటర్చేంజ్ రాబోతా ఉన్నాయి. రాబోయే 3 నెలల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా 3,200 ఎకరాలు రైతుల నుంచి సేకరించబోతా ఉన్నారు. ఇక ప్రభుత్వ భూమి కూడా ఒక 1,800 ఎకరాలు ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ ఒక 800 ఎకరాలు ఉంది. మొత్తం మీద 5,000 ఎకరాల భూమిని జాతీయ రహదారుల సంస్థకి అప్పగించబోతున్నారు. ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ వచ్చింది. భూసేకరణ పూర్తి చేస్తే ఇక టెండర్స్ పిలవటం, పనులు ప్రారంభించడమే మిగిలింది. ఔటర్ రింగ్ రోడ్డుకి నిధుల సమస్య లేదు. రాబోయే కేంద్ర బడ్జెట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిధులు కేటాయించబోతూ ఉన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎలాగైతే నిర్మించారో అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా 8 లైన్లు ప్లస్ సర్వీస్ రోడ్లతో రాబోతా ఉంది. ఒక్కసారి కనుక ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి, మైలవరం, నందిగామ, నూజివీడు ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి. పరిశ్రమలన్నీ ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకుండా మొత్తం పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు, ఈ జిల్లాలన్నీ కవర్ చేసే ఈ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్కసారి పనులు ప్రారంభం అయితే 48 నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా ఫినిష్ చేసి ఇచ్చే బాధ్యతని ఆ నిర్మాణ సంస్థలు తీసుకోబోతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్కడ శంకుస్థాపన జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.